హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తొనికావకాయ అండి. మామిడికాయ అండి, లేతకాయలు ఇప్పుడు చెట్టుకాయలు రాలుతున్నాయండి. ఈ లేతకాయలతో స్టార్టింగ్లో మనకి లేతకాయలతో చిన్న ముక్కలు కోసి పచ్చడి కలుపుతారండి. తొనుకావకాయ అంటాం మేము దాన్ని. మీరు ఏమంటారో? కొంతమంది చిన్న ముక్కల ఆవకాయ, చిన్న ముక్కల పచ్చడి అంటారు. మీరు దీన్ని మనం ఆవకాయలోనే కలిపేసుకుంటామండి. నేను చిన్న గ్లాస్తో, ఇదే గ్లాస్తో 2 గ్లాసులు ముక్కలు తీసుకున్నాను. ముందుగా ముక్కలన్నీ మునిగేలాగా ఆయిల్ పోద్దాం. నేను పప్పు నూనె తీసుకున్నానండి, నువ్వుల నూనె తీసుకున్నాను. పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. దీనికి నువ్వుల నూనెతో పాటు అండి ఉప్పు, కారం, ఇది ఆవాలు, మెంతులు వేగించి పొడి చేసుకున్నానండి. ఈ పచ్చడికి అయితే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు సరిపోతుందండి. కొంచెమే కదా. నాకు ఇది ఇంట్లో ఇదివరకు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది. మీరైతే 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేగించుకుని పొడి చేసుకోండి. అందులో 1 సగం వేసుకోండి, ఎందుకంటే మరి 1/2 స్పూన్ అయితే మిక్సీలో నలగదు కదా. ఇప్పుడు ఇది పూర్తిగా మునిగే వరకు పోసుకున్నాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు ముక్కలు తీసుకున్నాం కదా. దీంతో మనకి 1/2 గ్లాస్ కారం, 1/4 గ్లాస్ ఉప్పు పడుతుందండి. ఇప్పుడు వేసేసుకుందాం. 1/2 గ్లాస్ కారం వేస్తున్నానండి. కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో? ఇది కాశ్మీరీ కారం అండి. మేము కర్ణాటక నుంచి తెప్పించుకుంటామండి సంవత్సరానికి ఒకసారి. ఆవకాయ పచ్చళ్ళకి వేరుగా, కూరకు వేరుగా తెప్పించుకుంటాము. ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో, మార్చి లాస్ట్లో, ఏప్రిల్లో తెప్పించిన కారం అండి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూను ఆవాలు, మెంతులు పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలి. ముందుగా ముక్కలు మునిగేటట్లుగా ఆయిల్ పోసుకోవాలి. అన్నీ కొలత ప్రకారం వేసుకుంటే సరిపోతాయండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇందులో 2 గ్లాసులు మామిడికాయ ముక్కలు, 1/2 గ్లాస్ కారం, 1/4 గ్లాస్ ఉప్పు, 1 స్పూన్, 1 పెద్ద స్పూను మెంతులు, ఆవాలు కలిసి వేగించుకుని పొడి వేసుకున్నాము. దీనిలో ఇప్పుడు మీకు చూపించలేదండి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కచ్చాపిచ్చాగా నలగొట్టుకున్న వెల్లుల్లిపాయలండి. 1 పెద్ద పాయ వేసుకున్నానండి నేను. ఒకసారి మిక్సీలో ఒక తిప్పేసైనా వేసుకోవచ్చు. ఈ నూనె సరిపోతుందండి, రేపు పొద్దునకి పైకంటా తేరిపోతుంది. ఇంతేనండి. 2 గ్లాసులు మామిడికాయ ముక్కలు, 1/2 గ్లాస్ కారం, 1/4 గ్లాస్ ఉప్పు, 1 పెద్ద స్పూను ఆవాలు, మెంతులు పొడి వేసుకున్నాము. 1 పెద్ద వెల్లుల్లిపాయ చితగొట్టుకుని వేసుకున్నాము. ఇది ఎల్లుండి నుంచి బాగుంటుందండి. రేపు ఒక్కరోజు ఊరుకుని ఎల్లుండి మార్నింగ్ నుంచి చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, మ్యాక్సిమం సరిపోయిందండి. ఈ చిన్నకాయలు అయినా సరే చాలా పుల్లగా ఉన్నాయండి. అందుకే ఈ సంవత్సరం ఫస్ట్ పచ్చడి కలపడం ఇదేనండి.
చాలా టేస్టీగా ఉంటుంది. లేతకాయలు చాలా బాగుంటాయి. నేను చిన్న సైజు మామిడికాయలు, ఈ సైజు మామిడికాయలు 2 తీసుకున్నానండి. లోపల జీడు బాగా లేతకాయలు, జీడు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మనకు ఆవాలు మెంతులు పొడి ఉంటే 5 నిమిషాల్లో కలిపేసుకోవచ్చండి. చాలా తొందరగా అవుతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.